Very good afternoon. Welcome back to Rancy 121 Creators. Me, beautiful and trending మోటివేషనల్ కొటేషన్స్ అండ్ స్టోరీస్ యూట్యూబ్ ఛానల్. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ అదేవిధంగా థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ విత్ మీ. ఈ విధంగానే సపోర్ట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి నా వీడియోస్ని. కొత్త వ్యూవర్స్ ఎవరైనా నా ఛానల్ కానీ వీడియో కానీ చూస్తున్నవారు ఎవరైనా ఉంటే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి. నేను చేసేటువంటి కొత్త వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తాయి, మిస్ కాకుండా చూడొచ్చు. ఈరోజు మీరు thumbnail చూసారు కదా, బాల్యం సంబంధించి ఒక మోటివేషనల్ కథ అనమాట. దాని గురించి ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను నేను ఈ వీడియోలో. సో స్కిప్ చేయకుండా అయితే కంప్లీట్గా చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. ప్రతి వీడియోలో కూడా ఒక మోరల్ ఉంటుంది, అది మన లైఫ్లో ఉపయోగపడేటువంటి ఈ స్టోరీస్ అనమాట ఇవి. సో చూసిన వ్యూవర్స్ అయితే కంపల్సరీ లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు. ఈ వీడియోకి అయితే ఒక 1000 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. సో లైక్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి, నన్ను ఆదరించండి. సో ఈరోజు డైరెక్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాం. బాల్యం మోటివేషనల్ కదా, అదేందని ఇప్పుడు చూద్దాం ఈ వీడియోలో. ఒక చిన్న గ్రామంలో జీవించిన చిన్నారి అను తన జీవితాన్ని ఆటలతో, నవ్వులతో, కళ్ళతో గడిపేది. ఆమెకి చదువు పట్ల బాగా ఆసక్తి ఉండేది, కానీ కుటుంబ పరిస్థితుల వల్ల స్కూల్కి వెళ్ళడం కష్టమయ్యేది. అయినా ప్రతిరోజు స్కూల్కి వెళ్ళడం, నిలబడి లోపల చదువుతున్న పిల్లల్ని చూసి తాను కూడా ఒకరోజు అక్కడ కూర్చోవాలన్న ఆశ పుట్టింది. ఒకరోజు ఆమె అయితే ఏమైందంటే, ఒక చిన్న గ్రామంలో ఒక చిన్నారి ఉండేది. అయితే ఆమె జీవితం ఆట పాటలతో, నవ్వులతోటి, కళలతో గడిపేదన్నమాట. అయితే ఆమెకు చదువు పట్ల బాగా ఆసక్తి, ఇంట్రెస్ట్ ఉండేది. కానీ కుటుంబ పరిస్థితుల వల్ల ఆమె స్కూల్కి వెళ్ళడం చాలా కష్టంగా ఉండేదన్నమాట, పూర్ ఫ్యామిలీ. సో అయినా ప్రతిరోజు స్కూల్కు బయట నిలబడి లోపల చదువుతున్న పిల్లల్ని చూసి తాను కూడా ఒకరోజు అక్కడ కూర్చోవాలన్న ఆశ పుట్టిందనమాట. ఆమె కూడా ఒకరోజు అక్కడ కూర్చొని చదువుకోవాలన్న ఒక ఆశ ఉండేదన్నమాట. ఆశ పుట్టింది, ఆమెలో కోరిక కలిగిందనమాట. ఒకరోజు ఆమె గురువుగారు ఆమెను గమనించారు. బంగారం, నువ్వు చదవాలనుకుంటున్నావా అని అడిగారు. అను ఆ మాత్రం కోరికతో తల ఊపింది. అప్పటి నుంచి గురువుగారు అను ఇంటికి వచ్చి ఆమెకి బోధించడం మొదలుపెట్టారు. సో ఆమె గురువుగారు ఒకసారి అడిగారనమాట, నువ్వు చదువుకుంటావమ్మా అని అడిగితే చదువుకుంటానని చెప్పేసి ఆమె చెప్పింది. అప్పటి నుంచి ఆ గురువు ఏం చేసిండంటే తనకే ఇంటికి వచ్చి పాఠాలు చెప్పడం అనేది మొదలుపెట్టిండు అనమాట. అప్పటి నుంచి అను బుద్ధిమంతి, పట్టుదల గల పిల్ల అనమాట. రోజు పనుల మధ్యలో చదువు కోసం సమయం కేటాయించేది. పుస్తకాలు లేని చోట పత్రికల ముక్కల మీద చదివేది. స్నేహితుల బుక్స్ అడిగి చదివేది. ఏ సందర్భమైనా వదలకుండా ముందుకు పోయింది. సో చదువు పట్ల ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ప్రతి టైం దొరికినప్పుడల్లా, మీతో పనిచేసి టైం దొరికినప్పుడల్లా చదవడానికి కేటాయించేది అనమాట. అదేవిధంగా ఆమె దగ్గర బుక్స్ లేకపోతే పేపర్లలో అక్కడిక్కడ చదివి అట్లా చదవడం అయితే నేర్చుకొని ఆ విధంగా ముందుకు వెళ్ళిపోయింది అనమాట పట్టుదలతోటి. సంవత్సరాలు గడిచాయి. చిన్నారి అను పెద్దదైంది. ఇప్పుడు ఆమె ఒక పెద్ద అధికారిని. చిన్నారులకు ఉచిత విద్య అందించడమే ఆమె లక్ష్యం. సో ఆమె విద్య గురించి ఎంత బాధపడ్డదో తన పరిస్థితులన్నీ చూసి ఆమె ఒక అధికారి అయిన తర్వాత చిన్నారులకు ఉచిత విద్య అందించాలని చెప్పేసి ఆమె లక్ష్యం పెట్టుకుందనమాట. నాలాగా ఎవరు కాకూడదు, అందరూ బాగా చదువుకోవాలని చెప్పేసి. ఆమె చిన్నప్పటి పోరాటం, కళలు, పట్టుదల ఇవన్నీ ఆమెను జీవితంలో ముందుకు నడిపించాయి. బాల్యం నిజంగా బ్యూటిఫుల్, ఎందుకంటే అక్కడే కళలు పుడతాయి, అక్కడే మన భవిష్యత్తు పునాది వేయబడుతుంది. అంతే కదా, చైల్డ్హుడ్లో చాలా కోరికలు ఉంటాయి, ఒక్కొక్కసారి అన్నీ నెరవేరుతాయి, ఒక్కొక్కసారి నెరవేరాయి. సో నెరవేరిందనుకో హ్యాపీనెస్ అనేది వేరే ఉంటుంది, సంతోషం. సో అదనమాట బాల్యం. చిన్ననాటి కళలని, పట్టుదల ఇవన్నీ కూడా మళ్ళీ తిరిగి రావు. సో ఇక్కడ స్టోరీ మోరల్ ఏంటంటే, మనకి బాల్యంలో ప్రతి చిన్నారిలో ఒక మహా వ్యక్తి దాగి ఉంటాడు. మన పిల్లల కళల్ని ప్రోత్సహించాలి, వారి బాల్యాన్ని మెరిసేలా చేయాలి. సో పిల్లలకి ప్రతి ఒక్కరికి కూడా కళలు ఉంటాయి, ఇది చేయాలి, అది చేయాలి. సో వాళ్ళని ప్రోత్సహించాలి. ప్రోత్సహించినప్పుడే వాళ్ళకు ఉన్నటువంటి ఇంట్రెస్ట్ ఏంది, వాళ్ళకి ఏ రంగంలో ఆసక్తి ఉన్నది మనకు కూడా తెలుస్తుంది. దానివల్ల వాళ్ళు ముందుకు సాగడం అనేది జరుగుతూ ఉంటుంది. సో మనం అది గుర్తుపట్టకుండా మనం ఇది చేయి, అది చేయని చెప్తే వాళ్ళకి ఇంట్రెస్ట్ లేని ఏం చేస్తారు, చేయలేరు కదా. సో అది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ మోరల్ స్టోరీ ఏంటంటే, బాల్యంలో మనకున్న కళలను నెరవేరే హ్యాపీనెస్ వేరు. బట్ కొందరు నెరవేరకపోయినా పరిస్థితుల ప్రభావం వల్ల కొంతవరకు అయితే గెటింగ్ చేయగలుగుతారు. సో ఇదనమాట బాల్యం గురించి ఈరోజు ఒక మోటివేషన్ స్టోరీ నచ్చింది అనుకుంటున్నాను. కంపల్సరీ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి, నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.